అంత బాధ ఎవరో పడలేరండి. పడ్డారు అలాగే పడ్డాం. ఇవాళ 3 రోజులు 4 రోజులు ఫోన్ చేయకుండా ఏ సామాన్ లేకుండా పడవ పెడితే పడవ తెచ్చుకొని వెళ్ళివానండి అది వేసి చూడు. ఇప్పుడు బాబు గారు దైవాలు రోడ్డు అంటే దారి తిని లేదు, అప్పుడు దారి లేదు. ఆ ఊళ్ళోకి వచ్చి ఉండేవారు. ఇక అక్కడ కళ్యాణ మండపం ఉంది, ఆ కళ్యాణ మండపంలో పడుకోవడము, ఎక్కడెక్కడ పడుకోవడము, ఆడలు ఎక్కడమో పిల్లలతో ఉండేవారు. ఇవాళ గత గవర్నమెంట్లో ఏం చేశారు, ఇది చేయకుండా జరగడం వల్ల రాకపోకలకి కానీ ఇంకా చాలా ప్రమాద స్థితి. అంటే ఎవరన్నా స్కూల్ పిల్లలు, స్త్రీ పరిస్థితి ఏం లేదండి. మునిగిపోతే ఇంకా లోపల ఉండడం అండి, లేదంటే చేయాలంట తప్పులంట రావాలి అంతేండి. కానీ మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 4-5 రోజులు వారం రోజులు కూడా అందులో ఉండిపోయేవాళ్ళు. ఏమి నీళ్ళు కానీ ఏం కానీ సౌకర్యం ఏమి ఉండేది కాదు. కానీ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చాక మాకు ఆ బాళ్ళ నుంచి అక్కడి నుంచి అలా నడిచిపోలే అండి, దారి ఉండేది కదండి. ఇప్పుడైతే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది, ఇల్లు నిర్మాణం అయితే జరిగింది. కానీ సరైన సౌకర్యాలు లేక, మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గొల్లప్రోలులోని ఏదైతే ఉందో వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపు ఒక 300 నివాసాలు అయితే గృహాలు ఉండేవి. ఈ 300 ఇల్లు వెళ్ళాలంటే ఆ నివాసాలకు ఇదే ప్రధాన రహదారి, సరైన రోడ్డు లేక చాలా ఇబ్బంది పరిస్థితి. అప్పుడు ఈ గతంలో ఈ బ్రిడ్జి కట్టక ముందు లోపల కాలనీ ఎలా ఉండే పరిస్థితి? గతంలో ఇలా ప్రయాణం చేయాలంటే తీవ్ర అవస్థలు పడేటోళ్ళండి. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి వేయడం అనేది, ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కానీ ఏమి ఉండేవి కదా సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఇవి సుమారు 2 కోట్లు 3 కోట్ల పైన ఉండొచ్చు ఇలా వేసి అభివృద్ధి చేశారండి. నైట్ టైం వెళ్ళండి పరిస్థితి ఏంటి? నైట్ టైం అసలు రాకపోకలు ఉండే కదండి. ఏదైనా వర్షం కానీ వరద కానీ ఏమన్నా వచ్చిందంటే మోకాల్లో ఇంత లోతులోంచి పడవల మీద ప్రయాణం చేయాల్సి ఉండేది. ఇప్పుడు మన సార్ వచ్చిన తర్వాత మనం నమ్మినందుకు న్యాయం జరిగిందండి. నేను నమ్మినోడు గొప్పోడు, అదే చాలు. ఎలా ఉంది పిఠాపురం డెవలప్మెంట్? పిఠాపురం డెవలప్మెంట్ ఇంకా ఊర మాసండి. సార్ మళ్ళీ పోటీ చెయ్యాలి కానీ ఎన్నిసార్లు అయినా సారే వస్తారు. చాలా మార్పు వచ్చిందండి. గతంలో వైసీపీ హయాంలో ఇక్కడ జరిగిన పనులు అనేవి కూడా ఏమీ లేవు సార్. ఇప్పుడు వచ్చేసి మొత్తం డెవలప్మెంట్ మీరే చూస్తున్నారు కదా. మొత్తం ఎక్కడైనా పిఠాపురం నియోజకవర్గమే కాదు, ఆల్ ఇండియా మొత్తం ఆంధ్ర అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు మొత్తం డెవలప్మెంట్ కనబడుతుందండి. అన్న ఈ రోడ్డు ఏంటి గతంలో ఎలా ఉండేది? రోడ్డు బ్రిడ్జికి ముందు బాగోలేదు. ఎలా వెళ్ళేవాళ్ళు? కింద నుంచి వాటర్ వస్తే దాంట్లో నుంచి నడిచేళ్ళు రావడం ఇబ్బంది. ఇప్పుడైతే బ్రిడ్జి పడ్డాక బాగుంది. మొత్తం ఎన్ని ఇల్లు ఉంటాయి కాలనీలో? ఐడియా లేదు కానీ చాలా ఇల్లు ఉన్నాయి. ఇచ్చిన 100%లో కూడా 90% అయిపోయింది. ఇంకా కొద్దిగా ఉన్నాయి చిన్న ఇంకా చిన్న అంటే ట్రబుల్ అయ్యి కొంచెం ఇబ్బంది గురించి బ్రిడ్జి లేక కొంతమంది ఇబ్బంది పడ్డారనమాట. దానివల్ల ఇప్పుడైతే మిగతా అయిపోతాయి. రోడ్డు వేసిన తర్వాత బాగుందండి, బ్రిడ్జి వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బ్రిడ్జి వేసిన తర్వాత చాలా బాగుంది. గతంలో అయితే అండి ఇక్కడ దాకా బాడితో వెళ్ళేవాళ్ళు, ఇక్కడ బాడితో వెళ్ళేవాళ్ళు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. సీఎం గారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అంటే చాలా బాగుందండి. అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. ఆ బాళ్ళ నుంచి అక్కడి నుంచి అలా నడిచిపోలేవు అండి, దారి ఉండేది కదండి. ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదండి. శుభ్రంగా పవన్ కళ్యాణ్ వచ్చి మాట నిలబెట్టుకున్నారండి. దానివల్ల ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. పండగ కన్నా ముందు పండగ వచ్చినట్టు ఉందండి మాకు ఈ బ్రిడ్జి రావడం వల్ల. జగన్ కాలనీ కాదండి, హౌసింగ్ కాలనీ అండి. ఏదండి కాలనీ అండి. ముందైతే జగన్ గారు ఇచ్చారండి, కానీ ఇప్పుడైతే బ్రిడ్జి వేయడం అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారండి. హౌసింగ్ కాలనీ అంటున్నామండి. లేదు కాదండి, హౌసింగ్ కాలనీ అండి. గవర్నమెంట్ కాలనీ అంటారు కానీ హౌసింగ్ కాలనీ పేరు పెట్టుకున్నారంటే అంతే అండి, దానికోసం అండి. అంటే చాలా వరదలు వస్తే చాలా మునిగిపోయి సార్. మునిగిపోతే మేము 4-5 రోజులు వారం రోజులు కూడా అందులో ఉండిపోయేవాళ్ళు. ఏమి నీళ్ళు కానీ ఏం కానీ సౌకర్యం ఏమి ఉండేది కాదు. కానీ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చాక మాకు ఏదో మంచి దారి చూపించాడు. అంతే. పవన్ కళ్యాణ్ వచ్చాక ఎలా ఉంది మీ కాలనీ పరిస్థితి? కాలనీ పరిస్థితి అంటే ఇక మాకు వాటర్ సరిపోయి లేదు సార్. ఇకంతే వాటర్ రావడం వారానికి ఒకసారి టిన్ను పోస్తారు, అది వారం అంతా సర్దుకోవాలి మేము. మాకు ట్యాంక్ కానీ ఏమైనా సౌకర్యం రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ లేదు సార్. అసలు ఊళ్ళోంచి తెస్తారు. ఒక 1000 కొంపలు ఉంటాయి సార్. మొత్తం 3000 2200 ఎంతో కొంపలు సార్. ఒక 1000 కొంపల దాకా ఇవే సార్.
వాటర్కే చాలా ఇబ్బంది సార్. వారానికి 10 రోజులకు ఒక టిన్ను పోస్తారు సార్. అయ్యే సరిపెట్టుకుంటున్నాం మరో పెట్టుకొని తాగడం. వంటకి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి సార్. ఉప్పు నీళ్ళు బట్టలకి అవి ఏమైనా ఉతుక్కోవడానికి తానాలు చేయడానికి అయ్యే సార్. అంతే మాకు కేవలం కావాల్సింది వాటర్ టిన్ను, వాటర్ ట్యాంకు, డ్రైనేజీలు సార్. అంతే డ్రైనేజీలు కూడా లేక ఇబ్బంది పడిపోతాం. ఒకరికొకరు దాంట్లోకి వెళ్తే గొడవల కింద అలాగే ఉన్నాయి సార్. అది పరిస్థితి ఏంటి బాబాయ్ ఇప్పుడు చాలా 3 రోజులు 4 రోజులు ఫోన్ చేయకుండా ఏ సామాన్ లేకుండా పడవ పెడితే పడవ తెచ్చుకొని వెళ్ళువానండి అది వేసి చూడు. ఇప్పుడు బాబు గారు దైవాల చిరకాలు ఉండిపోద్ది, ఆయన దైవాల చిరకాలు ఉండిపోద్ది. ఈ పిల్లలంతా అయిపోద్ది. బాగుందండి. నైట్ టైం ఎలా వెళ్ళేవాళ్ళు ఇందులో వెళ్ళాలంటే? దిగి అదే నైట్ 8, 9 అయిందాక ఉండి వచ్చారు. మళ్ళీ అంతే సంగతిలో. ఆ పడ మీద ఒకసారి ఏదైనా కథకారం తేడా వచ్చినా ఆ పడ మీద దిగబెట్టుకోరు. చాలా పవన్ కళ్యాణ్ గారు బిజీ చేశారు. చాలా బాగుంది సార్. చాలా మాకు ఇంకా పిల్లలు బళ్ళు స్కూల్కి వెళ్ళినాకే అంతా చాలా బాగుంది సార్. పర్లేదు సార్. మాకు నేను మిల్లు పని చేస్తాను సార్. రోజు డైలీ పనికి వెళ్ళాలి. అయితే కాలం మాకు నీళ్లు మంచినీళ్ళు కుళాయిలు వస్తున్నాయి కానీ మంచినీళ్ళు కావాలండి. పోస్తున్నారు, ఇబ్బంది లేక పోస్తున్నారు నీళ్లు. అయితే మనకి కాలం కొద్దిగా మంచినీళ్ళు ఇస్తే కొంత పాపం. పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు? పర్లేదు సార్. అలా సార్. ముందు ఏంటి పరిస్థితి ఏం లేదండి. మునిగిపోతే ఇంకా లోపల ఉండడం అండి, లేదంటే చేయాలంట తప్పులంట రావాలి అంతే అండి. కానీ మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు బిజ్జి పూర్తయింది. ఆయనకి నిజంగా ఆయనకి ట్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇప్పుడు వచ్చి ఒకటి ఎమ్మెల్యే కూడా దీంట్లోకి రాలేనాడు, ఒక డిటిపి సీఎం ఇవాళ లోపలికి వచ్చాడంటే రికార్డ్ అండి. అవునండి, చాలా బ్రహ్మాండానికి ఇవాళ అంత బాధ ఎవడ పడలేరండి. పడ్డారు, అలాగే పడ్డాం. ఇవాళ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం. చాలా ఎరగని చెప్తాడు ఎన్ని బాధలండి. ఇవాళ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం. మహానుభాడు ఆయన కదా, ఆయన గురించే కదా బాబు ఇది అంతానే. రోడ్ ఏంటి దారి తిని లేదు. అప్పుడు దారి లేదు. ఆ ఊళ్ళోకి వచ్చి ఉండేవారు. ఇక అక్కడ కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో పడుకోవడమో, ఎక్కడెక్కడ పడుకోవడమో, ఆడలు ఎక్కడమో పిల్లలతో ఉండేవారు. ఇవాళ కొలు చూసుకునే పని లేకుంటే ఇవాళ అతను లేకపోతే ఇక్కడైతే పని అవుతావు. ఒకసారి చూడండి ఎంత అందంగా చేశారు. కాలనీ అయితే ఇచ్చారు కానీ దారి తిని ఉండేది కాదు. ఇక రోడ్ అదే రోడ్డు పరిస్థితి. నడుము లోతులోంచి మేము ఎన్నోసార్లు మేము బయటకు పోయిన రోజులు ఉన్నాయి గతంలో. మా వాళ్ళు ఇంట్లో కడప ఉండి ఉన్న రోజులు ఉన్నాయి. నైట్ టైం వెళ్ళండి పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఆ రోడ్డు వెళ్ళాక ఇంకా వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉండిపోయేవాళ్ళు మేము. పిల్లల దగ్గర కట్టాలి, పిల్లల్ని అక్కడ వదిలేసి మేము అక్కడ ఉండిపోవాలి. ఇప్పుడు చూసి పని లేదు. అన్ని లైట్ పట్టపగడల్లాగా వేసేది మొత్తం. ఈదని ఏరే ఒక వాటర్ సౌకర్యం ఒకటి, ఒక రోడ్డు లోనికి వెళ్ళి రోడ్లు ఒకటి అంటే ఇంకా చూసి పని ఉండదు. అప్పుడు దారి తన్ని లేకుండా ఉంటుంది కాలనీ. అలా విశేషం అంటే ఇంకా అతనికి ఎప్పుడు కూడా మనం చేసి ఉండాలి. అందులో అయితే రాజీ పని లేదు. పవన్ కళ్యాణ్ అన్నది పిఠాపురానికి ఒక ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. మీకు తెలని కాదు, ఇవాళ ఎక్కడ కూడా చాలా ఎంత నీట్గా ఉంటుంది అనుకున్నా. కన్స్ట్రక్షన్ కానీ ఉంటుంది. అతనికైతే చూసి పని లేదు. బ్రిడ్జికి ముందు మీ కాలనీలోకి జగన్న కాలనీకి వెళ్ళండి, ఏంటి పరిస్థితి? బ్రిడ్జిలోకి వెళ్ళాలంటే అసలు రోడ్డు ఉండేది కదా సార్. వాన వచ్చినప్పుడు చాలా మునిగిపోయి ఇబ్బందిగా ఉండేవాళ్ళు. ఆ పక్కలు ఈ పక్క వచ్చినాక వచ్చేది, ఈ పక్కలు ఆ పక్క వెళ్ళడానికి ఉండేది కాదు. ఇప్పుడు ఈయన మాకు పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు రోడ్ రేట్ వేసి చాలా బాగా చేశారండి. నైట్ టైం ఎలా వెళ్ళాలంటే? నైట్ టైం వెళ్ళాలన్నా ఇంకేదో అలాగా ఇంకా ఇబ్బంది పడుతూనే వెళ్ళేవాళ్ళం సార్. ఈయన వచ్చాక ఇంక మాకు ఇంకా ఏదో బైపాస్ రోడ్ అంటే వెళ్ళిపోతున్నట్టు ఆగి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈయన రావాలి, మాకు ఈయన చేయాలండి ఇంకా ఎన్నో పనులు. విజయ్ ముందు పరిస్థితి ఎలా ఉండేది ఏంటండి? యాక్చువల్గా ఈ వాటర్ చాలా ఎక్కువ వస్తుంది, ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళు తర్వాత కన్స్ట్రక్షన్ జరిగింది, ఈ కాలనీ కన్స్ట్రక్షన్ జరిగింది. గత గవర్నమెంట్లో ఏం చేశారంటే ఇది చేయకుండా జరగడం వల్ల రాకపోకలకు కానీ ఇంకా చాలా ప్రమాద స్థితి. అంటే ఎవరన్నా స్కూల్ పిల్లలు, స్త్రీలు, మహిళలు ఎవరన్నా అయితే దగ్గరగానే ఇక్కడ రోడ్డు దగ్గరగా ఉందని రాకపోతే వాళ్ళు జారిపోవడం గట్రా చేసి చాలా ప్రమాదం అనమాట. కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దృష్టికి తర్వాత ఫస్ట్ ఇయర్లో వెళ్ళిందనమాట. బాగా ఫ్లోటింగ్, బాగా ఏలేరు వాటర్ బాగా వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే మేము లోకల్గా ఆయనకి రికమెండేషన్ ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమ్మీడియట్గా జై వాళ్ళకి ఆర్డర్ చేసి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అంటే అది. ఇప్పుడు సార్ ఇప్పుడు రావడం జరిగింది కానీ ముందు నుంచి కూడా నడుతున్నాం ఇదే పరిస్థితి. కన్స్ట్రక్షన్ అయిపోయింది. సారు ఇప్పుడు వచ్చి అఫీషియల్గా ఆయన చేశారు.
కానీ చాలా పెట్టించి జరుగుతుంది. అదే ఆ వర్క్ అయిపోయింది. అది సార్ వచ్చేయడం వల్ల ఇప్పుడు బైక్ ప్రపంచానికి ఇప్పుడు అయింది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అయిపోయింది. ఆయన ఈ కళ్యాణ్ గారికి మేము ఫస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. ఈ పిఠాపురం కళ్యాణ్ గారు రావడం వల్ల ఆయనకి కాదు, మేము అదృష్టవంతులు. ఆయన ఎక్కడైనా ఓకే, కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆయన పవర్ స్టార్ ఎక్కడైనా పర్వాలా, కానీ మమ్మల్ని మా నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడం వల్ల మాత్రం వ్యక్తిగతంగా కాకుండా ఉమ్మడి కలెక్టివ్గా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ప్రాంత అభివృద్ధి చాలా అదృష్టవంతులు. ఇదే కంటిన్యూ చేయాలని, ఈ మానియా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేస్తాడు, మేము ఆయన్ని అంటే ఆయన కోరుకోవట్లేదు, మేము ప్రజలను కోరుకుంటున్నాను. ఏమనంటే ఇదే మానియాని మన కళ్యాణ్ గారికి 70 లక్షతో మెజార్టీతో కంటిన్యూ చేస్తే మనం ఉన్నతంగా మన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి బయట ప్రపంచానికి కనిపిస్తుంది. నేను ఒక అడ్వకేట్ని. నేను అనంతపురం వెళ్ళాను, మొన్న హైకోర్టుకి వెళ్ళాను. ఎక్కడన్నా సరే నేను నా పేరు పరిచయం చేసుకోవట్లా, మాది పిఠాపురాన్ని పరిచయం చేసుకుంటున్నాం. అంటే ఈవెన్ నేను మీకు కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నేను కాదు, మొత్తం పిఠాపురం ప్రజలు ఎవరైనా సరే బయట వ్యాపారాలు కానీ లేకపోతే ఇంకేమైనా బిజినెస్లు ఉంటాయి కదా, లేకపోతే జాబ్ కానీ ఏవైనా సరే మీరు ఎక్కడంటే పిఠాపురం అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు, బ్రాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఈవెన్ నేను హైకోర్టుకి వెళ్ళిన స్టాఫ్తోని ఆ లాంగ్వేజ్ స్లాంగ్ డిఫరెన్స్ ఉండడం వల్ల మీరు ఎక్కడన్నా అడుగుతున్నారు. ఒకవేళ అడిగితే మాది పిఠాపురం అంటే కళ్యాణ్ గారి తాలూకా అన్నారు. కానీ గుడ్ విల్ తీసుకొచ్చింది ఆయనే. ఈ మాన్యాని మేము కంటిన్యూ చేసేలాగా మేము కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మేము ఆయన నెగ్గించుకుంటాం. ఆయన అంటే ఆయన స్కోప్ ఎక్కువ, భారీగా స్కోప్. గతంలో ఉన్నారు కానీ అంత స్కోప్లే. కానీ మా అదృష్టం వల్ల, పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టవంతుల వల్ల ఆయన ఇక్కడ చూస్ చేసుకోవడం, మేము అలా ఆటోమేటిక్గా మేము ఎలాగ ఆయన్ని విన్ చేస్తాం, నో డౌట్. ఏ పార్టీలు ఏమన్నా కానీ మేము నో డౌట్, ఎందుకంటే అభివృద్ధి అలా ఉంది. గతంలో చూసుకుంటే ఈ రకంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు రోడ్ల గురించి, ఊళ్ళో నుంచి బయటికి రావాలన్నా ఈ రకమైన పరిస్థితి అయితే ఉండేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు, మోకాళ్ళ లోతులు బురదలో వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది. ఆ పరిస్థితిని గుర్తించి చాలా పనికెళ్ళే వాళ్ళు కానీ పొద్దున్నే వీళ్ళంతా ఉన్నటువంటి జగనన్న కాలనీ ఉన్న వాళ్ళంతా కూడా కూలి పని చేసుకుని జీవించేవాళ్ళే, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు. కానీ ఈ రోజున చాలా ఇబ్బంది పడిన పరిస్థితి చూసి అధికారం మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలా పరిస్థితిని గమనించి ఇమీడియట్లీగా ఈ ఏదైతే ఉందో జగనన్న కాలనీకి వెళ్ళే రహదారిలో గొల్లప్రోలు ఈ రహదారికి సంబంధించి ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి వెంటనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఎస్టిమేట్ వేయడం జరిగింది. అనుకునే తడవుగా ఆయన చెప్పినట్టు ఏదైతే ఉందో నేను అధికారంకి వచ్చిన తర్వాత చేస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఈ రోజున గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించి ఈ రోడ్ అయితే వేయడం జరిగింది. రోడ్డుకు దాదాపు ఒక 1 ఇయర్లోనే ఈ యొక్క నిర్మాణ పనులు అయితే జరిగాయి. ప్రస్తుతం ప్రశాంతంగా అటు నుంచి రావాలన్నా ఇటు నుంచి వెళ్ళాలన్నా రాకపోవట్లో చాలా హ్యాపీగా ఉంది. గతంలో పిల్లలతో వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి రావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పరిస్థితి. ఇక్కడ ఒక పడవలాగా ఉండేది, అంతా ఏలూరు కాలువ నుంచి బురదంతా ఈ మోకాళ్ళతో బురద ఉండేది. ఒక పడవ అయితే ఉండేది అటు ఇటు దాటడానికి, రోడ్డు దాటాలంటే పడవ అయితే ఉండేది. పొద్దున్నే 7-8 గంటల నుంచి ఉంటే సాయంత్రం 5-6 వరకే పడవ ఉండేది. తర్వాత బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి. పక్కనే కళ్యాణ మండపంలో పడుకొని ఇక్కడ ఉండి తెల్లారిపోతున్నే వెళ్ళేవాళ్ళని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు పడే సమస్యను చూసి పవన్ కళ్యాణ్ గారు మానవ దృక్పథంతో స్పందించి మాకు యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయడం వల్ల మేము సంతోషంగా ఉన్నాము. ఏ టైం అయినా రాకపోకలు చేయాలన్నా ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నామని చెప్పి కూడా గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీ వాస్తవం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీ నుంచి.